సార్ అలాగే ఇప్పటి వరకు మనం ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కనుక ఎస్ఐకి ఎలా ప్రిపేర్ అవుతే ఉత్తీర్ణత సాధించగలము అనేసి అని అంటారు. ప్రిలిమ్స్లో 200 మార్కులకి అందరూ ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే నా జాబ్ వస్తుంది, ఫిజికల్ టెస్ట్ నేను చేయగలుగుతాననే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉంటుంది. కానీ 1,00,000 మంది అప్లై చేస్తే 400 ఉద్యోగాలు రిలీజ్ చేస్తే 400 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ క్రమం లోపల విద్యార్థులు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ అవ్వడం కాదు, నోటిఫికేషన్ రాకముందే డైలీ న్యూస్ పేపర్ని ఖచ్చితంగా 1 అవర్ని ప్రిపరేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా న్యూస్ ఛానల్స్, టీవీ న్యూస్ ఛానల్స్ని కూడా వార్తలు ఖచ్చితంగా ఒక 1 అవర్ వినాలి. 1 అవర్ న్యూస్ ఛానల్స్కి 1 అవర్ పేపర్ నాలెడ్జ్ తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. దీనివల్ల కరెంట్ అఫైర్ 30 మార్క్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరో వస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం చూసి మర్చిపోకుమా అన్నాడు శ్రీశ్రీ. అదేవిధంగా మీరు ఎవరిని కూడా అంటే దేని మీద ఫాలో అప్ కాకుండా ఈ రెండింటిని కనుక ఫాలో అప్ అయినట్లయితే ఖచ్చితంగా 100% కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ 4 రెగ్యులర్గా మీరు పేపర్ చదువుకుంటూ రోజొక టాపిక్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జాబ్ సాధించాలి ఎస్ఐ అంటే అందరికీ తెలిసిన విషయమే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీన్ని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీరు సాధించడానికి ప్రాక్టీస్ చేయడానికి రోజు మినిమం 2 అవర్స్ లేదా 1 అవర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరైనా మంచి ఫ్యాకల్టీ ఉంటే డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మీరు ఇలాంటి పుస్తకాలు చదవాలంటే కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 200 మార్కులు మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో 100 మార్కులు ఉంటుంది, కానిస్టేబుల్లో అయితే 50 మార్కులు ఉంటుంది. సార్ ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీరు చెప్తూ వచ్చారు కదా, అలాంటి ఎస్ఏకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అంటారు? యాక్చువల్లీ రక్షణ వ్యవస్థ గురించి అడుగుతారు. ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రుల గురించి దాదాపు ఒక బిట్ అడుగుతారండి. అది ఏ విధంగానైనా అడగచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి ముఖ్యమంత్రులని ఒక సైడ్ ఇస్తాడు, ముఖ్యమంత్రులు పేర్లు ఒక సైడ్ ఇస్తాడు, రాష్ట్రాలు ఒక సైడ్ ఇస్తాడు. వాటిని చూసింగ్ చేయమని చెప్తారు. అలాంటి క్వశ్చన్స్నే ఇస్తాడు. ఎక్కువగా ఎస్ఐలో అలాంటి బిట్స్ ఎక్కువ ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే పుస్తకంలో ఉన్న చదువుకోవడం కంటే పుస్తకంతో పాటు ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే మా కొడుకు బాగా చదువుతాడని చాలామంది అనుకుంటారు. వాళ్ళు ఎస్ఐ సాధిస్తారు. బాగా చదవాల్సిన అవసరం లేదండి, తెలివిగా చదువుకోవాలి. ఎస్ఐ క్వశ్చన్ అడిగే విధానం ఏ విధంగా అడుగుతున్నాడో తెలిస్తే జాబ్ సాధించడం చాలా ఈజీ. అయితే చాలామంది ఏంటంటే పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా 90% క్వశ్చన్ పేపర్లలో అడగడు, వాటిని డిఫరెంట్ లెవెల్లో అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న పార్లమెంటుపై దాడి చేసినటువంటి అఫ్జల్ గురుని ఉరి తీయడం జరిగింది. ఆ అఫ్జల్ గురుని ఉరి తీసినటువంటి ప్రాంతం ఎక్కడ, ఆయన పైన జరిపినటువంటి ఆపరేషన్ ఏంటిది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఎస్ఐలో అడగడం జరుగుతూ ఉంటుంది. జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అలాంటి ఎకానమీ కావచ్చు. ఎగ్జాంపుల్ ఎకానమీ ఉందనుకోండి. ఎకానమీలో 2022 బడ్జెట్ టోటల్గా ఎవరెవరికి ఎంత కేటాయించింది, ఎగ్జాంపుల్ రక్షణ వ్యవస్థకి ఎంత కేటాయించింది, మన మన పాఠశాలకి ఎంత కేటాయించింది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించింది అనే విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఫాలో అప్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఎస్ఐ